నైరుతి రుతుపవనాల ప్రభావంతో విశాఖలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సైంటిఫిక్ ఆఫీసర్ కేవీ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు ఎలా? లాస్ట్ 24 అవర్స్ పీరియడ్లో చూస్తే ఇప్పుడు నైరుతి రుతుపవనాలు ఇప్పుడు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో కూడా చురుగ్గా అయితే కదులుతున్నాయి. పలు ప్రాంతాల్లో అయితే ఒక మాసం నుంచి భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే ఇటు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వేపాడలో అయితే గరిష్టంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే నెక్స్ట్ ఇటు నర్సీపట్నం, కాలి పరిసర ప్రాంతాల్లో కూడా మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా విశాఖపట్నంలో చూస్తే ఇటు 1 సెంటీమీటర్ రైన్ఫాల్ అయితే ఇటు ఎయిర్పోర్ట్లోను ఇటు వాల్తేరులోను కూడా రికార్డ్ అయితే అయింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఒక అల్పడిన ద్రోణ్ అయితే మట్టికి ఈస్ట్ విదర్భ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా అయితే కొనసాగుతోంది. దీని ప్రభావం చేత మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ ఉండడం చేత నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 డేస్ వరకు కూడా ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా ఒక మాసర వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కూడా ఎక్కువగా ఉండటం చేత ఇటు ఉత్తరాంధ్రలో గ్రాడ్యువల్గా విండ్ స్పీడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీని ప్రభావం చేత ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ ఒక 4 to 5 డేస్ వరకు కూడా మనం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర తీరమడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, అలాగే సమ్ టైమ్స్ గస్టింగ్ టు 60 కిలోమీటర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సార్, విశాఖలో కొద్ది రోజులుగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నప్పటికీ 41 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ఉక్కపోత అధికంగా ఉండడానికి కారణం ఏంటి సార్? జనరల్గా అయితే ఇప్పుడు ఇది మాన్సూన్ ఒక 2 to 3 డేస్ బిఫోర్ మనకైతే ఎంటర్ అయింది. ఇంతవరకు కూడా టెంపరేచర్స్ మనకి ఏంటంటే డ్రై విండ్స్ ఎక్కువగా వస్తున్నాయి. డ్రై విండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. కానీ లోయర్ లెవెల్స్లో అంటే మనకి సౌత్ వెస్టర్లీ విండ్స్ అంటే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవ్వడం వల్ల లోయర్ లెవెల్స్లో మాయిశ్చర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్లో డ్రై విండ్ ఉండటం వల్ల ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వల్ల హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ రెండు కూడా జనరల్గా ఉండే ఛాన్స్ ఉంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్స్ రైజ్ అవుతుంటే ఒక్కపోతా ఉంటుంది, అంటే మాయిశ్చర్ వల్ల ఒక్కపోతా ఉంటుంది, టెంపరేచర్స్ రైజ్ అవుతుంటాయి. అలాగే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ లేట్ ఈవినింగ్ కానీ ఉరుములతో జల్లులు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇవి జనరల్గా ఈ సీజన్లో వచ్చేటువంటివి ఫినామినాస్. ఇది వన్స్ మాన్సూన్ కనుక బాగా యాక్టివ్ కండిషన్స్లో వెళ్ళి లో ప్రెషర్ సిస్టమ్స్ అలాంటివన్నీ ఏర్పడడం జరిగితే బే ఆఫ్ బెంగాల్లో మనకి కంటిన్యూస్గా రైన్స్ రావటం, ఉక్కపోతలు, హై టెంపరేచర్స్ తగ్గిపోతాయి. ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు? ఉత్తరాంధ్రలో ఇంతవరకు చూస్తే ఇటు విజయనగరం జిల్లాలో వేపాడలో అయితే గరిష్టంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే శృంగవరపుకోట, నర్సీపట్నం 5 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. విశాఖలో మత్స్యకారుల వేట మళ్ళీ జూన్ 15 నుంచి మొదలైంది. ఈ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులకు వాతావరణ శాఖ చేసే ప్రత్యేక హెచ్చరికలు ఏంటి? ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా నెక్స్ట్ కమింగ్ ఒక 4 to 5 డేస్ వరకు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. వర్షాల ప్రభావం కారణంగా ఈదురుగాలు గంటకి ఎన్ని కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది? గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్. విన్నారు కదా, నైరుతి ఋతుపవనాల కారణంగా చెదురుమదురుగా వర్షాలు పడతాయి. అలాగే గంటకి 50 కిలోమీటర్ల నుంచి ఈదుగాలు వేస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.